బుల్డోజర్ల సర్కార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంపు మేస్త్రి బుల్డోజర్ల దౌర్జన్యానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చే విధ్వంసకాండపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సమర్థుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ అసమర్థతను కోర్టు ఆదేశాలు స్పష్టం చేశాయి. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తూ హైడ్రా అరాచకాలు సృష్టించింది. కోర్టు సెలవు దినాల్లో ఉద్దేశపూర్వకంగా పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు దాడికి పాల్పడ్డాయి. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి సహా బడాబాబులకు మాత్రం హైడ్రా దాసోహం అయ్యింది. హైడ్రా రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్మీ భూముల్లో సైతం దురాక్రమణకు హైడ్రా కుతంత్రం చేసింది. హైడ్రా తీరుపై ఉన్నత న్యాయస్థానం మండిపడింది. కోర్టుకు హాజరు కాకుండా ధిక్కరణకు పాల్పడుతున్న రంగనాథ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆగ్రహంతో రంగనాథ్ క్షమాపణలు చెప్పాడు. రంగనాథ్ క్షమాపణలతో అరెస్టు ఉత్తర్వులు కోర్టు నిలిపివేసింది. అయితే ఆ తర్వాత కూడా రంగనాథ్ కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇవాళ రంగనాథ్పై హైకోర్టు ఫుల్ ఫైర్ అయింది. వెంటనే రంగనాథ్ను హైడ్రా పదవి నుంచి తొలగించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి అతన్ని తొలగించాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం వెనక అసలు ఏం జరిగింది? కోర్టు ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేస్తుందో దానికి మించి వారు నియమించిన హైడ్రా కూడా అదే తరహా పాలన కొనసాగించింది. మీరు అన్నట్టు శని ఆదివారాల్లోనే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపించి నేలమట్టం చేసిన హైడ్రా యొక్క పతనం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే విధుల నుంచి తొలగించాలి, ఆ ప్లేసులో ఇతరులను నియమించాలని చెప్పడం ఇవాళ ప్రభుత్వం యొక్క దురాఘాతానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే హైడ్రా పేరెత్తితేనే హైదరాబాద్ నగరంతా కూడా అడలెత్తిపోతుంది. పేదలంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. శని ఆదివారం వస్తుందంటే చాలు హైడ్రా వస్తుందని ఒక భయం ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది. ఇవాళ హైడ్రా రంగనాథ్ను తొలగించడం అంటే ఖచ్చితంగా పేద ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాసుదేవరెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న చెప్పండి, ఇవాళ ప్రధానంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హైడ్రా యొక్క తీరును ఎండగడుతూ వచ్చారు. ఇవాళ ప్రధానంగా కోర్టు కూడా ఒక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించడం అంటే ఏం చెప్పొచ్చు? అంటే చాలా మంది ఆఫీసర్లను తొలగించాలని ఎప్పుడు కోర్టు చెప్పాయి, కానీ ఇవాళ చెప్పిందంటే ఏం చెప్పొచ్చు? అసలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకానికి అకృష్టాలకు నిదర్శనంగా హైడ్రా చెప్పుకోవచ్చు. ఆ హైడ్రాకు పులి స్టాప్ పెట్టాలి, హైడ్రా యొక్క ఆఫీసర్ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఒక మంచి పరిణామం. పేదల పట్ల బడుగు బలహీన వర్గాల యొక్క దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఈ తీర్పును మేము స్వాగతిస్తూనే ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క హైడ్రాను తీసుకొచ్చి వాళ్ళు వచ్చి రావడంతో 24లోనే అంటే 24లో వాళ్ళ ప్రభుత్వంలోనే హైడ్రా అనే ఒక కొత్త స్కీమ్ను తీసుకొచ్చి దానికి ఒక ఆఫీసర్ని పెట్టి ఇది మొత్తం పేదలను టార్గెట్ చేసి కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఇంట్రోలో ఏదైతే చెప్పారో, ఎప్పుడైతే పేదలు కనీసం కోర్టుకు పోతే కోర్టుకు ఓనియకుండా శనివారం ఆదివారం హాలిడే కాబట్టి ఆ శనివారం రోజు పొద్దుగాల 4 గంటలకు నిద్రమబ్బులు వచ్చి లేపి కూలగొట్టే కార్యక్రమాన్ని ఇలా హైడ్రా చేశారు. అనేక సందర్భాలలో పేదలు కోర్టుకు పోతే ఆ యొక్క కోర్టు తీర్పిస్తే కూడా దాన్ని కూడా ఖాతరు చేయకుండా కూల్చివేతలు చేసిన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇలా నిజంగా హైకోర్టు ఇలా ఇంకా న్యాయం దక్కి ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అదే కాదు, ఇవాళ 1, 2 అని కాదు, అనేక ఆకృతాలు వెలుగుమట్లలో మొత్తం ఒక గాజా లెక్క వెలుగుమట్టలో మొత్తం ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసి మళ్ళీ చంపినోడే పోయి ఆ సంతాప సభ పెట్టినట్టు కూల్చింది వీళ్ళే, మళ్ళీ పోయి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి మళ్ళీ ఏదో అక్కడ పోయి అక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇచ్చిన సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఏది చేసినా కూడా వీరు ఒక ఆలోచన లేదు, ఒక ముందు చూపు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలు తప్పితే అసలు నిర్మాణాలు చేసిన సందర్భం ఎక్కడ కనిపిస్తలేదు. మొదటి నుంచి వెళ్ళి కూల్చివేతలే. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ విధంగా తీసుకెళ్లాలి ముందుకు, ఈ ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఏం చేయాలని ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేకపోవడం. అందుకనే చాలా సందర్భాల్లో మేము చెప్పినాం, ఇది సర్కారు నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా. అనేక సందర్భాల్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు,
మరి ఆ హిట్లర్ మాదిరిగానే నువ్వు చేస్తా ఉన్నావు. చివరికి హిట్లర్కి గతి ఏ గతి అయితే పట్టిందో నీకు కూడా అదే గతి పట్టబోతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్ గా. కాబట్టి ఇవాళ హైడ్రా పేరు మీద ఇవాళ ఒక్క హైడ్రా కదండి, మొట్టమొదట 24లో ఈ హైడ్రా ప్రారంభించినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో దివ్యాంగులు కట్టుకున్న నిర్మాణాలను కూల్చిందండి ఈ ప్రభుత్వం. కనీసం కనికరం లేదు, కనీసం మానవత్వం లేదు ఈ ప్రభుత్వానికి. మానవత్వంతో ఆలోచన చేయలేదు. మీరు చెరువులను కాపాడుతుందని చెప్తున్నావు కదా, నువ్వు సున్నం చెరువు, ఆ చెరువు, ఈ చెరువు అన్నావు కదా. మన బతుకమ్మ కుట్టకాల చెరువులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిండు ఆ చెరువును. తీరా హైకోర్టు ఏమిచ్చింది, ఇలా మొత్తం అక్కడి ఉన్నాయన్న బోర్డులన్నీ తీసేయమని చెప్పారు. మొత్తం బోర్డులు తీసేసి అదొక ప్రైవేటు వ్యక్తి స్థలం అని చెప్పి తీర్పిచ్చింది హైకోర్టు. గది మీ ఆలోచన విధానం, గది మీ ముందు చూపు. మీకు ఏం ఆలోచన ఉండదు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా నిజంగా నీకు పక్షపాతం లేకుంటే, నిజంగా నువ్వు హైడ్రా తీసుకొచ్చి పేదల ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు అండగా నిలవాలని నీకు ఆలోచన ఉంటే, మరి నీ సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర అది ఉన్నదని చెప్పిండ్రు కదా, మరి ఎందుకు నీ దుర్గం చెరువు నీ తమ్మునికి హైకోర్టు స్టే ఇస్తే మాత్రం దాన్ని ఇంకా కొనసాగిస్తావు, దానికి ఇంకా సమయం ఇస్తావు. కానీ పేదలకు హైకోర్టు స్టే ఇస్తే మాత్రం నువ్వు సమయం ఇవ్వవు. పొద్దుగాల రాత్రిపూట వచ్చి నువ్వు కూలగొడతావు. ఇదేం పక్షపాత వైఖరి? సో దీన్ని కదా మేము నిరసించింది. ఇలా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నది ఏంది? మీరు పేదల పక్షపాతం లేరు, పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తా ఉన్నారు. ఇది సరైంది కాదు అని మేము చెప్తా ఉన్నాం. దానికే హైడ్రాకు మీరు వ్యతిరేకమా లేకపోతే మూసికి వ్యతిరేకమా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను ఇలా నవ్విపోదురు కాదా నాకేంది సిగ్గు అన్నట్టు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈ మాటలను. రేవంత్ రెడ్డి గారికి ఏ ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండే నైతిక అర్హత లేదు లేదు లేదు. ఎందుకు లేదంటా ఉన్నానంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో 3 శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి. ఇలా మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉన్నది, హోంశాఖ నీ దగ్గరనే ఉన్నది, ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు దగ్గరే ఉన్నది. నువ్వు చూస్తున్న అన్ని శాఖలలో వైఫల్యం జరిగింది. ఇక నువ్వు ఎందుకు ఉండాలన్నాయా ముఖ్యమంత్రి గారు? నీకు అసలు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని అర్హతనే లేదు. నువ్వు పెట్టిన హైడ్రానే తీసేయమని హైకోర్టు చెప్పింది కదా. ఇంకా అంతకంటే ఇంకా గొప్పగా ఇంకెవరు చెప్పాలి? ఇక ఒక అత్యున్నతమైన న్యాయస్థానమే తీర్పిచ్చినాక, తీసేయమని చెప్పినాక, అవసరం లేదని చెప్పినాక ఇక నువ్వు దేనికోసం పెట్టినట్టు ఇది? అయితే ఇటీవల హైడ్రాను ఒక హిట్లర్ తోటి హైడ్రాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పడము, నేను హిట్లర్ అని చెప్పి వివరించిన తీరు ఎట్లా వచ్చి ఇవాళ ఆ హిట్లర్ మూర్ఖత్వానికి చర్మగీతం పాడినట్టే అనుకోవచ్చా? డెఫినెట్లీ ఇలా ఏ మాటలో ఎట్లా వచ్చిందో ఆయన నోటి వెంట హిట్లర్ అనే పదం గాని ఇలా ఈయన పరిపాలన హిట్లర్ ను పోలినట్టే ఉన్నది. అసలు ఎవడన్నా హిట్లర్ పేరు వాడతాడంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? గంత దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నావు. నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు. అయ్యా హిట్లర్ ఎంతమందిని చంపిండో నీకు తెలుసా? ఎంతమందిని కోచ్ పాడేసిండో తెలుసా నీకు? అసలు ఆయన స్టోరీ తెలుసా నీకు? లాస్ట్ గారికి ఏ గతి పట్టింది హిట్లర్కు? గదే గతి నీకు తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది. కాబట్టి నీకు ఎప్పుడు ఏం మాట్లాడనో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు, ఆలోచన ఉండదు. అన్ని ఆలోచన లేని పనులన్నీ చేసుకుంటూ ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా చేయాలి, హైడ్రా ముసుగులో రియల్ ఎస్టేట్ దందాలు చేసి పైసలు కమాయించి దోచుకోవాలి, దాచుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలనే ఆలోచన తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది లేదు, ముందు చూపు లేదు. హైడ్రా పేరుతో ఇంకొక మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఆయన ఒక దుకాణం పెట్టిండు భూభారత్ పేరు మీద. 1 కోటి ఎకరాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఎట్లా పెట్టినావు ఇలా అడుగుతా ఉన్నావు? దానికి సమాధానం చెప్పది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాబట్టి ఇది బ్లాక్ లిస్ట్ లో పెట్టి పైసలు ఇచ్చినాక దాన్ని వైట్ లిస్ట్ లోకి తీసుకురావడం నీ యొక్క నైజం. సో కాబట్టి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజలను హింసిస్తూ పాలిస్తా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. నువ్వు ఏ పథకం తీసుకొచ్చినా ఏ పథకంలోనే అన్ని లొసుకులే కనిపిస్తా ఉన్నాయి కదా. నువ్వు హైడ్రా పెద్దగా తీసుకొచ్చి మొత్తం అన్ని ఆఫీసర్స్ ను దానికి ట్రాన్స్ఫర్ చేస్తేవి. ఇప్పుడు అది మొత్తం ఖతం అయిపోయిందని చెప్పి స్వయంగా హైకోర్టు చెప్పబట్టే. ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలేసింది రాష్ట్ర ప్రభుత్వానికి? హైడ్రా కమిషన్కి ఎన్నిసార్లు మొట్టికాయలేసింది? అయినా మీరు ఖాతారు చేయరు. మీకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు. చివరికి ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళనే బెదిరించే పరిస్థితి దాపురించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. నీకు ఏ మాత్రం నైతికత ఉన్నా, నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా వెంటనే నీ పదవికి రాజీనామా చేయి. నీతోటి కాదయ్యా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం నీతోటి కాదు. నువ్వు ఎప్పుడు దిగితే బాగుండని చెప్పి రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలు నీ యొక్క హింసించే పాలనకు అందరూ బాధితులే. వీళ్ళు వాళ్ళని కాదు, ఉద్యోగులు బాధితులే, నిరుద్యోగులు బాధితులే, ఈ వర్గంలో రైతులు బాధితులే. అన్ని రైతు, కార్మిక, కర్షక అన్ని విభాగాలు నీ యొక్క ఇబ్బందుల పాలైన నీ పరిపాలన వల్ల. కాబట్టి
తప్పకుండా ఇవాళ ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. కావచ్చు నిజం నిలకడగా తెలుస్తుందని మేము చెప్పినట్టే ఇలా ఒక్కొక్కటిగా ఈ యొక్క ప్రజా పాలనలో వైఫల్యాలన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే హైడ్రాను రద్దు చేయాలి. హైడ్రాను రద్దు చేయకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక చేస్తామని చెప్పి మా నాయకులు ఇప్పటికే ప్రకటించారు. మీరు చేస్తున్న అరాచకాలన్నిటికీ కూడా భవిష్యత్తులో మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోయేది తథ్యం. ఇలా తెలంగాణ ప్రజలలో అదే మాట వినబడతా ఉన్నది. కాబట్టి మీరు చేస్తున్న ఈ అరాచకాలన్నింటినీ కూడా విచారణ జరిపిస్తాం, నిన్ను కూడా బొక్కలేసే సమయం దగ్గర పడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఇప్పటి నుంచి సరి చేసుకుంటే మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నాం. అయితే ఇవాళ ఏదైతే హైడ్రా పేరు మీద విధ్వంసం చేసినప్పుడు చాలా మంది చిన్న పిల్లలు, చాలా మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు గోడెలా పోసుకుంటే కనీసం కూడా కనకరించలేదు. చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా సర్టిఫికెట్స్ పోయినాయి అని చెప్పేసి కూడా వారంతా బాధపడ్డారు. అయినా కనీసం కూడా కనకరించలేదు. కానీ నిన్న మొన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము పేద ప్రజల పక్షాన ఉంటాం, మేము ఇవాళ అది చేద్దాం ఇది చేస్తామని చెప్పారు. చివరికి వాళ్ళ కోర్టు మొట్టికాయలు వేసినప్పటికి కూడా ఇంకా అంటే హైడ్రా కొనసాగే అర్హత ఉందంటారా? అసలు ఏ ఒక్క నిమిషం కూడా హైడ్రా కొనసాగే అర్హత లేదు లేదు లేదు. ఇది ఇవాళ ఒక పక్క పేద ప్రజలు చెప్తా ఉన్నాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పడం కాదు, స్వయంగా న్యాయాన్ని కాపాడే న్యాయస్థానం, ఉన్నతమైన న్యాయస్థానమే తీర్పిచ్చినాక ఇంకా అర్హత ఎక్కడిదండి? కాబట్టి ఇలా పేద ప్రజలకు అండగా ఉంటున్నావు. నువ్వు పేద ప్రజలు వెలుగుమట్టలో ఉన్నదంతా పేద ప్రజలు కాదా? ఇక్కడ హైదరాబాద్ నగరంలో పేద బస్తీలలో కూలగొడుతున్నది నువ్వు కాదా? మూసీ పేరు మీద వాళ్ళందరినీ హౌజెస్ కూలగొట్టడానికి నోటీసులు ఇచ్చింది నువ్వు కాదా? తెలుస్తలేదా? ఇలా ఎవరు బాధితులు ఉన్నారు? ఇలా పేద మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే కదా నీ ప్రభుత్వంలో బాధితులు. నువ్వు తీసుకొచ్చినాక నువ్వు పోని వాళ్ళకి కూలగొడుతున్నావు, వాళ్ళకి కట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేసినావా నీ ప్రభుత్వంలో? ₹1 దానికి ఏమైనా కేటాయించినవా? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినా వాళ్ళకి ఇవ్వడానికి? నువ్వు మూసి వెంట అందరి దాదాపు 10,000 నిర్మాణాలను ఐడెంటిఫై చేసి గెజిట్ ఇచ్చినావు కదా. ఆ 10,000 నిర్మాణాలకు నువ్వు ఒక 20,000 ఇళ్లు కట్టాలి. హైదరాబాద్ లో కట్టినవా? లేకపోతే ఈ హైడ్రా కోసం బాధితుల కోసం నువ్వు ఇల్లు కట్టినవా? మేము ఆనాడు కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లను నువ్వు ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతున్నావు కదా. నువ్వు చేసిన గొప్పతనం ఏంది నువ్వు వచ్చినాక? అందుకని ఇది కూల్చివేతల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం. కాబట్టి ఈ కూల్చివేతల ప్రభుత్వం భవిష్యత్తులో కూలక తప్పదు, భవిష్యత్తులో జీరో కాకుండా తప్పదని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. వల్ల ఏదేమైనప్పటికీ హైడ్రా విషయంలో ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక చెంపెట్టు. ఇప్పటికైనా పేద ప్రజల విషయంలో ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు, ప్రజా అరాచక పాలన అని చెప్పేసి కూడా చెప్తారు. ఇప్పటికైనా హైడ్రా కమిషన్ తొలగించడం కాదు, హైడ్రానే రద్దు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి చెప్తున్నారు. O2 స్టూడియో.